సిగ్గులే మొన్న డీజిల్ రేటు పెరిగినది ఎంత పెరిగింది, ఏమి రాష్ట్ర పరిస్థితి ఏందని చెప్పడానికి కూడా ఒక హక్కు ఉండాలి. ఒక సామెత ఉంది, నగినా తగినట్టు ఉండాలి. మీరు ఇచ్చే స్టేట్మెంట్కు పస ఉండాలి, వాల్యూ ఉండాలి. నాలెడ్జ్ లేక అక్కస్తో అసూయతో ప్రతిపక్షం ప్రతి దానికి ఎదురుదాడు, ఏమి చేయకపోగా. డిబేట్ పెట్టండి, మీరు 4 గంటలు మాట్లాడదాం, వాళ్ళు ఒక 4,000 మంది రమ్మను, నేను ఒకరిని మాట్లాడతా వాళ్ళ కాన్సర్. ఈ రాష్ట్రంలో జరిగేది ఏంది, ఈ దేశంలో జరిగేది ఏంది, ఈ కడప పార్లమెంట్ ఏంది, ఈ జమ్మనోడు ఏంది, నేనేందో నా పైన పార్టీ మాట్లాడిన అన్నారు. 3-4 సార్లు మాట్లాడా. నేను పార్టీని, అధికార పార్టీని వ్యతిరేకించింది కూడా చెప్పాలా. వైఎస్ఆర్ పార్టీ ఇంతకు ముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, డైనోసార్ గ్యారంటీ అంటే అంతరించిపోతుంది. డైనోసార్ నమ్ముకుని అందరూ పోవాల్సిందే. పార్టీ కొలాప్స్, వేరుపురుగు పట్టింది పార్టీకి, అందరు అత్తుక్కున్నారు డెడ్వుడ్ మాదిరి, అందరు ఆడిపోవాల్సిందే. నీ ఇష్టం వచ్చిన కేసులు చేసినావు, ఎన్ని కేసులు చేసినావు. లడ్డూ స్కామ్, తిరుమల పరకామణి స్కామ్, తిరుమల స్కామ్, లిక్కర్ స్కామ్, హౌసింగ్ స్కామ్, మైన్స్ స్కామ్, ప్రతి దాంట్లో గడే. పుట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కువ. పుట్టి అనేది కనపడుతుంటది, ఇంటి మీద కట్టేది ఎలగట్టేది, స్వర్గం అంటే కనపడింది. ఇది ఏర్సలేనోడు, తన ఊర్లో ఏర్సలేనోడు, తన ముందర ఉండే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ పట్టించుకునేవాడు, తన ఇంటి ముందర నేషనల్ హైవే రోడ్డు క్లియర్ చెప్పిలేవాడు, ఏమి చేయలేవాడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేసి కూడా ఏదో నేను సూది చెక్కినాట. వాళ్ళ చిన్నమ్మకు, వాళ్ళ చిన్న ఆయన కొడుకు సూది చెక్కి పెట్టాడు. ఏది మాట్లాడేది తెలుసుకొని మాట్లాడాలి. ఎలక్షన్లలో సమాధి కడతా మీకు. స్థానిక ఎలక్షన్లలో మేము ఎంపీ కూడా గెలిచాలా, మీకు ఆ ఎంపీ స్థానం పోగొట్టాలి. ఇది రాజకీయం. ఒక పాట ఉంది, ఎవడో వాళ్ళను రగిలించారు, దానికి వేరెవరో బలైనారు. వాళ్ళ యుద్ధము మనకు నష్టం పెరుగుతుంది, ప్రపంచం అంతా నష్టపోతుంది. కొన్ని ధరలు పెరుగుతున్నాయి, ఎన్ని కంట్రోల్ చేయాల్సి దానికి యుద్ధము ఆగాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఆగానప్పుడు ఇంకో భార్య ఎంతో తడపడించే బదులు నా కోరికైతే వారు ఏదో ఒకటి తెగిపోవాలి. యుద్ధము సమాప్తం శాంతియుతంగా మొదటి కోరిక, లేదా భార్య దాడు ఏదో ఒకటి తెగిపోవాలి, లేకపోతే అందరం నష్టపోతున్నాం.